అయితే వచ్చేసాను దోస్తులు. ఈసారి మన ఛానల్లో పెద్ద వీడియో అయితే పెట్టేయబోతున్నాను దోస్తులు. నేను మొన్న ఒక షార్ట్ వీడియోలో చెప్పా కదా దోస్తులు, ఒక ఎర్రిపుకు మనతో సాల్వ్ చేశాడు నాతో 1v1 రూమ్ ఆడమని. సో వాడితో అయితే మనం రూమ్ అయితే మొదలు పెట్టేసాం దోస్తులు. ఇక ఒక్కొక్కడికి కొత్త పగవడింగ్ వేస్తున్నాం. వాడికి మాత్రం మామూలుగా ఉండదు చూడండి. ఇప్పుడు టపాల్ 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 మంది దెంగుతున్నాయి. ఒకటే టాప్ 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 మంది దెంగడమే. వెళ్ళి పట్టుకుని దెంగుతా చూడు ఇప్పుడు ఒక్కొక్కడిని. నాతో సవాల్ చేశాడు రంజాకుడు, చచ్చిపోయాడు ఎర్రిపోగ్గాడు. కొత్త పగిలిపోయింది వాడికి. ప్రో ప్లేయర్ అంటే మామూలు విషయం ఏంటి? ప్రో ప్లేయర్తో రూమ్ అంటే చూసారా, నా కొత్త పక్కలు దెంగేశాడు. కొద్దిగా రూమ్లో అందంగా ఉండాలని మంచి డ్రెస్ వేసాను. ఎట్లా ఉందో చెప్పండి మరి. కొద్దిగా అందంగా ఉండాలిగా మరి. ఆయన ప్రో ప్లేయర్ అంట. పూకు పగలు దెంగా ప్రో ప్లేయర్ అని ఎచ్చి దెంగాడు నా ముందు. నన్ను బాట్ ప్లేయర్ అని ఎచ్చి దెంగాడు. ఒక్కడ దెంగా పడ్డాడు. అన్న రూమ్ 1v1 రూమ్, అన్న రూమ్ 1v1 రూమ్ అని ఎగిరాడు. కొత్త అంతా పగలు దెంగా. ఆడు ప్రో ప్లేయరే చెప్పలేం. మనం దెంగేయచ్చు. మనం బాట్ ప్లేయర్లో, వాళ్ళు ప్రో ప్లేయర్లు. మన బాట్ ప్లేయర్లు వీళ్ళు ఎవరికి తెలుసు ఫ్రెండ్స్. ఇంకా మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, చూస్తున్నారు దెంకెళ్ళిపోతున్నారు, కానీ ఒక సబ్స్క్రైబ్ బటన్ మాత్రం దెంగట్లా. దాన్ని దెంగ పక్కన పాడ దెంగితే వదిలిపోద్దని నేను చెప్తున్నా. ఆ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం దెంగట్లా. సో మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ బటన్ అయితే హిట్ చేయండి. వీడేంటి ప్రో ప్లేయర్ ఒక్కడ దెంగి నన్ను కొడుకోబెట్టాడు. నేను దాన్ని దెంగానని గట్టిగా దెంగాడుగా నన్ను ఎర్రపుగ్గాడు. ప్రో ప్లేయర్లు ఎప్పుడు తక్కువ అంచనా చేయకూడదు. బాట్ ప్లేయర్లు అన్న వేయచ్చు మనల్ని, కానీ అలా అని బాట్ ప్లేయర్లు వేసిన ప్రో ప్లేయర్లకే యుద్ధం. అది మామూలుగా ఉండదు. మన ప్రో ప్లేయర్ సత్తా ఏంటో చూపిస్తా. మనతో సవాల్ చేశాడు, మనం ఎలాగైనా విన్ అవ్వాలి. అలాంటి తొండైతే నేను ఆడగా ఓన్లీ 1 ట్యాప్సే ఆడతా నేను. చూడండి ఆడి పూకు పగలు దెంగే టైం వచ్చింది. తప్పదే కాడికి. తప్పది ఇంకా భరించారా నా బంగారం, బుజ్జి బుజ్జి బంగారం నా సింగారం. తప్పది ఇంకా భరించారా నా బంగారం, బుజ్జి బుజ్జి. వీడు వచ్చేసాడు. కొట్టేస్తాడమ్మో. ఆగరే అక్క దెంగాడు. చెప్పాము M4A1 ఇచ్చి దెంగాడు పుగ్గాడు. బాట్ ప్రో ప్లేయర్లు ఎప్పుడు తక్కువ అంచనా వేయలేము మనం. తక్కువ అంచనా అస్సలు వేయకూడదు. ఒక్కడ దెంగుతారు మనల్ని. అలా అని మనతో సవాల్ చేశాడు. విన్ అవ్వకుండా మనం ఉండకూడదు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో విన్ అయి తీరాల్సింది. మన బాట్ ప్లేయర్ సత్తా ఏంటి ఇప్పుడు చూపిస్తాడు. ఇవి కొత్త పగలు దెంగుతా చూడండి. నాటకాలు దెంగుతున్నాడు పోగ్గాడు. ఆడు భరించాల్సిందే. తప్పది ఇంకా భరించారా నా బంగారం, బుజ్జి బుజ్జి బంగారం నా సింగారం, బుజ్జి బుజ్జి సింగారం. తప్పది ఇంకా భరించారా నా బంగారం, నా చేత ఒక్కటి దెంగించుకోరా సింగారం. ఓ పూగ్గాడు అని ఫామ్లో ఉన్నాడు. అసలు మామూలుగా దెంగట్లేదుగా నన్ను. ఈ విమానం మోతెక్కిచ్చేస్తున్నాడు. కొత్త పగలు దెంగేస్తున్నాడు. మనం బాట్ ప్లేయర్ అనుకుంటాడు. పద్దాగా ప్యాక్ చేస్తున్నాం. ప్యాక్ చేయడంలో రూమ్లో ప్యాక్ చేసుకుంటాం అనేది కామనే కదా. ఇది తప్పు కాదు కదా. రూమ్ రూల్స్లో ప్యాక్ చేసుకోవచ్చు. కొట్టి దెంగాడు. అస్సలు ఛాన్స్ ఇస్తుంటే దింపేస్తున్నాడండి. M4A1 ఇచ్చుకుని ప్రో ప్లేయర్ అమ్మగారు. ఏం పర్వాలేదు, మన ఛాన్స్ వస్తుంది. ఎప్పుడో కనెక్ట్ అవుద్ది. ఇచ్చుకు టాంగ్ దెంగుతా. బుర్ర బద్దలు అయిపోద్ది పొగ్గుడికి. టైం దగ్గరికి వచ్చేసింది. అడిగాక దెంగుతాయి కానీ పట్టుకుని టపా 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 టప్ టపా టప్ టపా టప్ పెట్టి సౌండ్లు వస్తాయి చూడండి. టపా టప్ టపా టప్ అయ్యే సౌండ్ లేక బీప్ సౌండ్లే. మనకు ఒక్కసారి హెడ్ కనెక్ట్ అవ్వాలి. బీప్ సౌండ్ లేకాడికి మామూలు వాడదు. వస్తున్నా వచ్చేస్తున్నా లా 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 లా, నువ్వు వద్దన్నా దెంగిపోతాగా లా 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 లా. వస్తున్నా వచ్చేస్తున్నా లా 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 లా, నువ్వు వద్దన్నా దెంగిపోతాగా లా 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 లా. మామూలుడు కాదు ఆడు చూడండి. డ్రాప్ లైన్స్ కొడుతున్నామని ఆడు కింద కూర్చున్నాడు. ప్రో ప్లేయర్ లక్షణాలు సహజంగా. మా బాట్ ప్లేయర్లు కాబట్టి పెద్ద ప్యాక్ చేసుకుంటున్నాం. అంతే తేడా, ఏమీ లేదు. ఏదేమైనప్పటికీ ఆడు కొత్త అంతా పగలు కొడతానే కానీ నాకు ఆనందం. సవాల్ చేశాడు 500 బెట్టు మ్యాచింగ్ అన్నాడు. బెట్టు కూడా వేసాడుతో
ఈ మ్యాచ్ కన్నా దిగిందో 500 పోయినట్టారా బాబు. ఫోన్లో ఒక రౌండ్ అన్నా కొట్టాం. బాబు గారు కొట్టనిచ్చాడు. కొత్త మీద దింగి ఒకటే 500 దింగుతాయి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకే మన ఛానల్ తరఫున రూమ్ మ్యాచ్లు అయితే కండక్ట్ చేస్తున్నాం. టోర్నమెంట్లు రూమ్ మ్యాచ్ ఎంట్రీ ఫీజు వచ్చేసి 0 రూపీస్ అనమాట. మన ఛానల్లో నాతో ఆడి గెలిచిన వాళ్ళకి 500 రూపీస్ అయితే ఇస్తాను అనమాట. వీడియో మాత్రం తీసి మన ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. మీరైతే మన వీడియోకి అయితే ఒక లైక్ చేసేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే నాకు కామెంట్ అయితే చేయండి వీడియో కింద, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు ప్లే విత్ రూమ్ యూ అని. అలాగే గెలిచిన వాళ్ళకి మాత్రం 500 ఇస్తాను. ఒకవేళ మీరు గెలిస్తే మీకు 500 ఇస్తాను. నేను ఓడిపోతే మీరు నాకు రూపాయి కూడా అవసరం లేదు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే చాలు నాకు. ఈ ఎర్రకు ఉగ్గడి చూసారా ఎట్ట దిగుతున్నాడు. మనం బాట్ ప్లేయర్లు మనం తెలుసుకుంటే మనం కూడా దిగవచ్చు. బాట్ ప్లేయర్ తెలుసుకుంటే జరగదంటే ఏముండదు. ఇప్పుడు 2 వేరియేషన్స్ చెప్తా ఫ్రీ ఫైర్లోనే, కానీ ఇది బయట ఇది బయటకి ఎగ్జాంపుల్గా చెప్తాను అనమాట. బయట ఇప్పుడు చాలామంది ఒకటి చదివే వాడు ఉంటాడు, చదవని వాడు ఉంటాడు. ఒకడు వచ్చి నువ్వు చదవు, నువ్వు ఎర్రిపోకువి, నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటావు, నీ వల్ల కాదు, నువ్వు ఎర్రిపోకు అంటే ఆడు చదివేవాడి కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాడు చూడండి. ఇందులో కూడా అట్లాగే ఉంటుంది అనమాట. సో మనతో ఆడొచ్చి 500 పెట్టు, నువ్వు నన్ను ఏం పీకలేవు, నువ్వు బాట్ ప్లేయర్, నీ ఛానల్లోనే నువ్వు పెట్టుకున్నావు కదరా బాట్ ప్లేయర్ గేమింగ్ అని, నువ్వు అందుకే బాట్ గడివి, దమ్ముంటే నాతో ఒక రూమ్ అయితే ఆడి చూడు అప్పుడు తెలుసుద్ది అన్నాడు. సరేరా రారా పూక నేను ఆడతానన్నా. చూసారా ఇట్లా 207 కొట్టచ్చు మన బాట్ ప్లేయర్ తలుచుకుంటే. అంతే, మనం తలుచుకుంటే జరగదంటూ ఏమీ లేదు. దేన్నైనా సాధించేయచ్చు. ఏడేంట్రా బాబు ఫ్రీ ఫైర్ గేమ్ పెట్టి మోటివేషన్ క్లాసుల్లాగా చెప్తున్నాడు ఎర్రపు అనుకోవచ్చు మీరు. ఒక బాట్ ప్లేయర్ పడే కష్టాలు ఏంటో మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మన బాట్ ప్లేయర్ని ఒకడొచ్చి తిట్టి మన పరువు తెస్తే మనం ఎలా కాపాడుకోవాలి, ఏంటి మన శక్తి సామర్థ్యాలు మనకు తెలియకుండా మనలో లోపల ఉన్న మన శక్తి సామర్థ్యాలు బయటకు ఎలా తీసుకురావాలో నేనైతే మీకు చెప్తున్నాను. అంతే, అంతకు మించి నాకు వేరే ఉద్దేశమే లేదు. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే పెడుతున్నాను. సో మీరు మన ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఎర్రపు గేటులు పేడో కనిపించలా. మొత్తానికి 4 రౌండ్లు అయితే లాగాం, ఆడు 3 రౌండ్లు లాగాడు. ఏవాజాన్ని దింపుతున్నాడు చూడండి. అసలు ఛాన్స్ ఇస్తే అది దింపేసాడు, పడుకోబెట్టాడు. అంతే, ప్రో ప్లేయర్లే మామూలుగా ఉండదు. కానీ పాపం మనం జాన్స్ అలవకూడదు, కానీ పాపం ఆడు అంత ప్రో ప్లేయర్ అయినా మనం కొట్టినా కూడా మనకి అమౌంట్ అయితే ఇట్లేదు. ఆ విషయం అయితే మనం గొప్పగా చెప్పుకోవచ్చు అనమాట. కానీ కొట్టేస్తున్నాడు, 4 లాక్కొచ్చాడు. మనం కొడుతున్నాం, ఆడు కొడుతున్నాడు, ఎక్కడా తగ్గేదేలే అని అయితే అంటున్నాడు. మామూలుగా ఎగరట్లేదు, బొడ్డ పుంజిలాగా మీదకి డమాల్ మంది దిగుతున్నాడు. మనం కూడా దెంగపోతే మా పని అయిపోయినట్టే. దోస్తులు మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దోస్తులు వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ సపోర్ట్ నాకు ఉంటుంది. నేను ఇంకా మీకు ఇలాంటి ఎంటర్టైన్ ఇచ్చే మరిన్ని వీడియోస్ని అయితే చేసి పెడతాను. మీరేమో మన వీడియోలు చూస్తున్నారు, దీనికి వెళ్ళిపోతున్నారు. ఒక సబ్స్క్రైబ్ బటన్ మాత్రం దెంగట్లేదు. సో ప్లీజ్ మన సబ్స్క్రైబ్ బటన్ అయితే పట్టుకుని టాప్ను కూడా దెంగండి. అది అలా ఒక మూల పడి ఉంటుంది. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకుని పాడదెంగితే మనం పెట్టే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇంకా ఎరుపు మనకి ఎటు వెళ్ళిపోయాడో ఏంటో ఏం కనబడతలేదు. ఏడు పడతాడు దెంకెళ్ళిపోతున్నాడు. ఎరుపుకు మాత్రం ఎందుకు వచ్చేసాడు చూడండి. అసలు ఎట్ట కొడుతున్నాడు మన హెడ్లు. మనమేమో బాట్ ప్లేయర్ అయినా సరే మనం హెడ్ షాట్లు కొడతాకి మాత్రమే ట్రై చేస్తున్నాం. వాడు మాత్రం ప్రో ప్లేయర్ అయ్యుండి డెసర్ట్ తగిలించుకుని హెడ్ షాట్లు కొట్టుకోకుండా మామూలుగా ఇచ్చుకుని దిగుతున్నాడు మీదకి వచ్చేసి. ఏం పర్లేదు, మనం ఓన్లీ హెడ్లే ట్రై చేద్దాం. హెడ్ కనెక్ట్ అవ్వదంటారా? ఇదిగోండి 207 కనెక్ట్. కనెక్ట్ అయింది దోస్తులు. అంతే దోస్తులు, చూసారా నేను బెస్ట్ ఎగ్జాంపుల్ మన వీడియోలోనే చూపించేస్తున్నా. శక్తి సామర్థ్యాలు మనలో ఉంటాయి. మన ఎవడో ఒకడు వచ్చి తిడితే కానీ మనం దాన్ని బయటకు తీయలేము. మీలో చాలామంది ఉంటారు, ఎవడో ఒకడు వచ్చి తిడితే కానీ మనలో ఉన్న శక్తి సామర్థ్యాలు బయటకు తీసుకొచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు కూడా కామెంట్ అయితే చేయండి. సో ఎరుపునైతే మనం ఓడియాలి. సో ఫైనల్గా మనం 5 రౌండ్స్ కొట్టాం, వాడు 4 రౌండ్స్ అయితే కొట్టాడు. మనం 5 రౌండ్స్ కొట్టేసాం కానీ తక్కువ అంచనా వేస్తాకైతే లేదు. సో ఏంటి మా బాట్ ప్లేయర్ అన్న ప్రో ప్లేయర్ బండి వేసుకొచ్చాడు అనుకోవచ్చు. కొద్దిగా రూమ్ కదా, వేరే వాళ్ళతో ఆడుతున్నాం, 500 బెట్టింగ్ ఆడుతున్నాం.
కొద్దిగా అందంగా కనపడాలిగా, మరి కొద్దిగా గ్లామర్గా అని చేశాను అనమాట. అంతే తప్పితే మనం ఎప్పటికీ బాటర్ ప్లేయర్లే, మన ఆటలు వస్తే తెలిసిపోతుందిగా. అలా అని చెప్పి మళ్ళీ ఆడన్నా తక్కువ అంచనా చేసాడు అనుకో దోస్తులు, వాడి డెప్ప బాగా తెంగి చేతిలో పెడతామే మన పని. సో ఈ దోస్తు వాడు ఎటు వెళ్ళిపోయాడో కనిపించట్లా. సవాల్ అయితే బాగానే చేశాడు కానీ మీదకైతే వచ్చేస్తున్నాడు. వెనక నుంచి అయితే వస్తాం బాగా అలవాటు అనుకుంటా. వెనక నుంచి వచ్చి టమాల్ మనైతే దెంగుతున్నాడు. మనకన్నీ ఎరేసాడు. అమ్మని XXX మామూలుగా మన చుక్కలు చూపించేస్తాడేమో. ఫైనల్గా 5కి 5 రౌండ్స్ అయితే లాగేసాడు దోస్తులు. ఇక మన పని అయిపోయింది అనుకుంటున్నాను. నాకు తెలిసి మన పని అయితే అవగొట్టేస్తున్నాడు ఈ దోస్తు గాడు. ఏం పర్లా, మనల్ని అన్నందుకు నేను ఆ ఎరుపుకి అయితే చుక్కలు అయితే చూపిస్తా. మనం కొట్టే కొట్టుడికి ఆడి పాట, మన బీప్, మన సౌండ్లు ఎలా ఉండాలంటే ఆడ లంగా ఎత్తి దింగుతాను పట్టుకుని దొరికితే మాత్రం నా కొడుకుని 500 ఉరికి వదులుకుంటామేంటి? నేను 500 పోయినా బాధపడను దోస్తులు, కానీ మన పేరు పోకూడదు. రారా పూక అన్నాడు, నేను రా సరే రారా చూసుకున్నాం పూక అన్నా. అలాంటప్పుడు మనం మన పేరు పోగొట్టుకోకూడదుగా. సో మనం అయితే మన ఆట విజయం మెచ్చాలన్నమాట. మనం ఎప్పుడు ఎలా ఆడినా కానీ మనం ముందుకు ఒకడు వచ్చి నువ్వేం పీకలేవన్నప్పుడు పీకి చూపిస్తే ఆ కిక్కే వేరుంటుంది. కానీ ఎంతైనా ప్రో ప్లేయర్ కదా, మనల్ని అయితే గట్టిగా దింగుతున్నాడు. చూసారా మళ్ళీ పొడుగోబెట్టారు. ఇక లాస్ట్ ఒక్క రౌండ్, ఈ రౌండ్ కన్నా మన బాబాయ్ కుదిరామంటే మన పేరు పోయినట్టు, మన 500 పోయినట్టు, ఏం వేయనట్టు. సో మనమైతే ఈ రౌండ్ కొద్దిగా గట్టిగా కృషి చేయాలి. ఏం పర్లేదు, నాకు నమ్మకం ఉంది కొడతానని. ఖచ్చితంగా ఈ రౌండ్ మాత్రం అడిగి చుక్కలు చూపిస్తాను. ఖచ్చితంగా ఈ రౌండ్ మాత్రం హెడ్ షాటే కొడతాను. హెడ్ షాట్ కొట్టకపోతే ఖచ్చితంగా నేను ఓడిపోయినట్లే. ఈ రౌండ్ కనుక నేను హెడ్ షాట్ కొట్టాలి. ఖచ్చితంగా ట్రై చేద్దాం. ఈ రౌండ్ ఏమో కానీ లాస్ట్ రౌండ్ మాత్రం ఖచ్చితంగా హెడ్ షాట్ కొట్టే మనం అయితే ఫినిష్ చేయాలి. లేకపోతే మనకి ఖచ్చితంగా నేనైతే ఓడిపోయినట్టే. ఒక బాటర్ ప్లేయర్ సవాల్ చేసి దింపితే సుఖం ఉండదు. సో లాస్ట్ రౌండ్ మాత్రం ఖచ్చితంగా హెడ్ షాట్ కొడితేనే మనం విన్ అయినట్టు. ఆడి దృష్టిలో మనం విన్ అయినట్లే. మనకే 500 వస్తాయి, మనకు వీడియోను అవుద్ది. కానీ నా దృష్టిలో మాత్రం నేను మాత్రం ఖచ్చితంగా వాడికి మాత్రం లాస్ట్ రౌండ్ మనం బొయ్య కొట్టే రౌండ్ మాత్రం ఖచ్చితంగా హెడ్ షాట్ కొడితేనే మనం విన్ అయినట్లు. సో ట్రై చేద్దాం. ఈ రౌండ్ ఎలా పోయినా పర్లేదు, ఆ దోస్తు గాడు కొట్టినా మనకు పర్లేదు, మనం కొట్టినా పర్లేదు. మొత్తానికి కొట్టబోయాడు. మనం 6కి 6 అయితే లాగేసాం దోస్తులు. అయ్యో ఖచ్చితంగా మనం అయితే సాధిస్తున్నాం. ఇంకొక రౌండ్ ఇలాగే కొడితే దోస్తులు ఖచ్చితంగా మనం విన్ అయిపోతాం. 500 దోస్తులు మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పిచ్చి పువ్వు ఎర్రి పువ్వు వీడియోలన్నీ మన ఛానల్లో వస్తానే ఉంటాయి. మీరైతే మనకు కొద్దిగా సపోర్ట్ ఇవ్వడానికి కొద్దిగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మన వీడియోలు అయితే లైక్ చేసి పక్కన పెట్టండి. మీరు చేయాల్సింది ఈ ఒక్క 2 పనులు మాత్రమే. మన వీడియోకి లైక్ చేయడం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. నేను మాత్రం బోల్డ్ పనులు చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోలు ఎడిటింగ్ చేయాలి, మళ్ళీ వీటిని హెచ్డీలోకి మార్చాలి, అవి చెయ్యాలి, ఇవి చెయ్యాలి, అన్నీ చేసి నేను మీకు పెడతా. మీరు చేయాల్సింది ఒకటే, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అంతే దోస్తులు. నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఇది ఒకటే. సో మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ రౌండ్ మాత్రం ఫైనల్ రౌండ్. దీన్ని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా హెడ్ షాట్ కొట్టే ముగియాలని అయితే నేనైతే అనుకుంటాను. మనమైతే ఈ రౌండ్ హెడ్ షాట్ కొట్టి ముగిస్తేనే మనమైతే ఖచ్చితంగా విన్ అయినట్లని నా ఉద్దేశం దోస్తులు. నేను ఎందుకంటే సవాల్ చేసి వచ్చా కాబట్టి నేను గట్టిగా ఫిక్స్ అయిపోయాను. లాస్ట్ రౌండ్ మాత్రం హెడ్ షాట్తోనే ముగియాలి. కానీ బాబాయ్ మాత్రం మీదకి వస్తున్నాడు. మరి లాస్ట్ 6కి 6 లాగే మ్యాచ్ ఏమో ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. ఒక్క హెడ్ కన్నా మనం కొట్టాడంటే మన ప్రో ప్లేయర్ బాబాయ్ మన పరువు పోయినట్టే, అంతా పోయినట్టే. సో మనమైతే గట్టిగా ట్రై చేద్దాం. మరి ఆ బాబాయ్ కూడా అటే పక్కన నుంచి గట్టిగా ఊపుతున్నాడు. సో ఆ బాబాయ్ కూడా దడిసినట్టున్నాడు. ప్రో ప్లేయర్ బాబాయ్ 6 లాగేపాటికి మరి ఆడు సవాల్ చేశాడు కదా, అడిగి అంతైనా కొద్దిగా ధైర్యం తప్పింది. మనకి ఎప్పటిదాకా మీద కురుక్కొచ్చాడు, ఇప్పుడు దాక్కుంటున్నాడు. గమనించారా దోస్తులు? ఒక బాట్ ప్లేయర్ని చూసి ప్రో ప్లేయర్ దడిచాడు దోస్తులు మొదటిసారి. ఆ మాత్రం ఉంటుంది మరి ఒక బాట్ ప్లేయర్తోని. సో ఖచ్చితంగా మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి అయితే లైక్ చేయండి. ఈ రౌండ్ మాత్రం మనమే ఎట్టి పరిస్థితుల్లో బొయ్య అయితే కొట్టేద్దాం దోస్తులు. ఈ రౌండ్ మాత్రం మనం
షట్ ద